హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు ఒక ఈజియెస్ట్ కేక్ రెసిపీ అండి. ఇదే మిక్సీ జార్లో 5 నిమిషాల్లో కరెక్ట్గా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని ఓవెన్లో పెట్టి ఒక అరగంట సేపు లేదంటే స్టవ్ మీద కూడా ఒక అరగంట సేపులో మీరు బేక్ చేసేసుకోవచ్చు. అంటే ఇన్స్టెంట్ కేక్ అనమాట. దీనికి మీరు ఎక్కువ ప్రిపరేషన్స్ కూడా ఏం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎంత సాఫ్ట్గా ఎంత యమ్మీగా ఉంటుందంటే మీరు ఇంక నుంచి బయట కేక్స్ కొనరండి. టీ కేక్స్ కొనరు, ఇంట్లోనే చేసుకుంటారు. మీరు పైగా ఇంట్లో చేస్తే చాలా హెల్దీ అండి. మనం మంచిగా చూసి చేస్తాం కాబట్టి హెల్దీగా ఉంటుంది. ఆర్టిఫిషియల్గా ఏమీ వేయము, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అలాంటివి ఏమీ వేయము. ఇంట్లో చేస్తే ఇంకా హెల్దీగా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే మీరు ట్రై చేసుకోండి. ఇది మనం సూజీ కేక్ చేస్తున్నామండి. ఇవాళ బొంబాయి రవ్వ ఉంటుంది కదా, దాంతో టూటీ ఫ్రూటీ సూజీ కేక్ అనమాట. ఇది మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టకటకా చేసేసుకోండి. నేను చెప్పినట్టు మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత పెద్ద కప్పు తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు చక్కెర. దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒకసారి బ్లెండ్ చేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. అంటే రవ్వ ఇంకా కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట. దీంట్లోనే అదే కప్పుతో 1 కప్పు మైదా తీసుకున్నాను. మైదా బదులు మీరు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పు పాలు కాచి చల్లార్చిన పాలండి. ఇవి నేను 1.5 కప్పు వేసాను. అదే కప్పుతో 1/4 కప్పు వరకు నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ నూనె వేసాను. నూనె వేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు వేరుశనగ నూనె, పామ్ ఆయిల్ ఇలాంటివి వేయకండి. చక్కగా సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. తర్వాత దీంట్లో మనం 1/2 చెంచా బేకింగ్ సోడా, 1/2 చెంచా బేకింగ్ పౌడర్, అంటే 2 ఈక్వల్ అనమాట. హాఫ్ స్పూన్ వేసుకోండి. తర్వాత మీకు కావాలంటే కొంచెం ఎసెన్స్ వేసుకోండి, లేదంటే రోజ్ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ఏలకుల పొడి కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా బ్లెండ్ చేసుకోండి. ఎక్కువసేపు బ్లెండ్ చేయకండి, ఒక్క నిమిషం మాత్రం బ్లెండ్ చేయండి. తర్వాత మనం ఇలా ప్యాన్ తీసుకుని దీనికి చక్కగా ఆయిల్ పూసేసి, అన్ని వైపులా ఆయిల్ పూసేసి దీనికి అడుగున ఒక బటర్ పేపర్ ఇలా వేస్తే కేక్ కింద మాడిపోకుండా అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట మనకి ఈజీగా. సో బటర్ పేపర్ వేసేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు బటర్ పేపర్ వేసేసాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని మొత్తం దీంట్లో ఇలా వేసేసేయండి. వేసేసిన తర్వాత దీన్ని మనం బాగా ట్యాప్ చేయాలండి. దీంట్లో ఎయిర్ బబుల్స్ ఉంటాయి, అవి లేకుండా మనం దీన్ని బాగా 2-3 సార్లు బాగా ట్యాప్ చేసి దీన్ని మనం అదిగో చూడండి ఇలాగ ట్యాప్ చేయాలన్నమాట. అప్పుడు మనకి కేక్ బాగా ఈవెన్గా బేక్ అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఓవెన్ ఉంటే 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్లో మీరు అరగంట సేపు బేక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. మీ దగ్గర ఓవెన్ లేకపోతే నేను చూపించిన విధంగా బాండ్లు పెట్టుకుని దాంట్లో ఒక చిన్న స్టాండ్లా పెట్టుకుని దానిపైన మీరు కేక్ టిన్ పెట్టుకోండి. నేనైతే ఇవాళ స్టవ్ మీదే బేక్ చేసి చూపిస్తున్నాను. అందరి దగ్గర ఓవెన్ ఉండదు కాబట్టి నాకు ఓవెన్ ఉంది, కానీ నేను ఇవాళ స్టవ్ మీద చేసి చూపిస్తున్నాను. సో పైన మీరు టూటీ ఫ్రూటీ, లేదంటే డ్రై ఫ్రూట్స్, లేదంటే చాకో చిప్స్, మీ ఇష్టం, టాపింగ్స్ మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గాలి దీంట్లోంచి ఏ సైడ్ నుంచి బయటికి పోకుండా చక్కగా ఫుల్గా క్లోజ్ అయ్యేటట్టు ఇలాగా ఒక లిడ్ పెట్టేయండి. దీనికి ముందు మీరు ఈ బాణల్ని ఒక అరగంట సేపు ముందు నుంచే వేడి చేసుకుని పెట్టుకుంటే ఇంకా తొందరగా కేక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ కేక్ బాగా పొంగి బాగా రెడీ అయిపోయినట్టు నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నేను ఒక స్క్యూర్ తీసుకుని ఇలా ఇన్సర్ట్ చేసి చూస్తాను, మీకు చూపిస్తాను. చూడండి మీకు కేక్ బాగా కుక్ అయిపోయిందా లేదా, ఇంకా పిండిగా ఉందా అని తెలుసుకోవడానికి ఇలా ఒక స్క్యూర్ తీసుకొని చూడండి. దీనికి అస్సలు పిండి అంటుకోలేదు. పిండి అంటుకుందంటే ఇంకా కొంచెం సేపు అలాగే మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు నాకైతే చక్కగా కుక్ అయిపోయింది. చూడండి అస్సలు పిండి అంటుకోలేదు. సో నేను ఇప్పుడు దీన్ని, చాలా వేడిగా ఉందండి, చాలా జాగ్రత్తగా దీన్ని తీసి ఫస్ట్ అయితే చల్లారబెట్టేస్తున్నాను. ఒక అరగంట సేపు బాగా నిదానంగా రూమ్ టెంపరేచర్లో అలా వదిలేయండి. తర్వాత దీన్ని మనం ఒక కత్తి తీసుకుని ఫస్ట్ సైడ్స్ అన్నీ రిలీజ్ చేసుకోండి. సైడ్స్ రిలీజ్ చేయకపోతే కేక్ నీట్గా రాదు మీకు. సో సైడ్స్ అన్నీ ఇలా చక్కగా రిలీజ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలాగా ప్లేట్లోకి ఇలా బౌల్ ఇచ్చేసేయండి. తర్వాత పైన కొంచెం సేపు అలా ట్యాప్ చేశారంటే మీకు కేక్ నిదానంగా ఊడి ప్లేట్లోకి పడిపోతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే దీనిపైన కొంచెం చాక్లెట్ సిరప్, మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కదండి ఆర్టిఫిషియల్ చాక్లెట్ సిరప్స్, అవి కూడా వేసుకోవచ్చు. దీనిపైన ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజీ.